ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచిన కనుక నాకు సహాయము కలిగెను. 28వ కీర్తన 7వ చరణము. ఈ ఉదయకాల సమయంలో ఘనుడు గొప్పవాడైనటువంటి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ భక్తుడైన దావీదు అంటున్నాడు, నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచింది కనుకే నాకు సహాయము కలిగింది అని. ఈ లోకంలో చాలామందికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు వారికున్న ధనం పైన, లేదా వారి యొక్క సామర్థ్యం పైన, లేదా మనుషులపైన, ఇలా వారు కలిగి ఉన్న వాటిపైన ఆధారపడుతూ ఉంటారు. కొన్నిసార్లు వారికి సహాయం కలగవచ్చు, కానీ చాలాసార్లు నిస్సహాయ స్థితిలో వారు ఉండిపోవలసి వస్తుంది. అయితే దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న క్రైస్తవులమైన మనకు అటువంటి పరిస్థితి ఎప్పటికీ రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? సహాయము కొరకు మన కన్నులు ఈ లోకము వైపు కాకుండా మనలను సృజించిన సర్వాధికారి అయిన క్రీస్తు వైపే చూడాలి. ఎందుకంటే ఆయన చేయలేనిదంటూ ఏదీ లేదు, ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. అయితే కొంతమంది ప్రభువు నుంచి సహాయం కోరుతున్నా ఆయనపై సంపూర్ణంగా విశ్వాసం ఉంచరు. అందువల్లే వారు కోరుకున్నది పొందుకోలేకపోతున్నారు. వాగ్దానం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నిజంగా దేవుని నమ్మితే ఆయన నీకు సమీపంగా ఉండే దేవుడు. ఆయన నీ జీవితంలో ఏదైనా చేయగలడు. ఆయన వంటి గొప్ప సహాయకుడు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.